గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఖతార్లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఆహ్వానం మేరకు వేములవాడ శాసనసభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖతార్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు గల్ఫ్ కార్మికులను కలిసిన ఆయన వారితో మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సంక్షేమంకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెట్టి వారికి అన్ని వేళలా అండగా ఉంటారు అని పేర్కొన్నారు. గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఖతార్లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లిన ఆయన ప్రవాస భారతీయులు కలిశారు. ఈ సందర్భంగా వారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఖతార్లోని లేబర్ క్యాంపులు సందర్శించి లేబర్ల బాధలను, కష్టాలను తెలుసుకుని ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని వారిలో నింపుతూ ప్రజాప్రభుత్వంలో గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రవాసీ ప్రజావాణి, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాలలో ప్రాధాన్యత, గల్ఫ్ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ గురించి వివరించారు. మరిన్ని సూచనలు చేస్తే ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో వాటిని ప్రవేశపెడతారని సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. దీంతో పాటు గల్ఫ్లో పనిచేస్తున్న ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తారని పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ వెంట టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్, గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, టీపీసీసీ ఖతార్ కన్వీనర్ నిజాముద్దీన్ ఖాజా, తెలంగాణ గల్ఫ్ సమితి ఫౌండర్ మెంబర్లు శంకర్ గౌడ్, ఎల్లన్న తాళ్లపల్లితో పాటు వెంకటేష్, మండపల్లి ఎల్లయ్య, గడ్డి రాజు, చింతకుంట మహేందర్, తేలు నరేష్, భూమేష్, శేఖర్ తదితరులు ఉన్నారు. మార్కెట్ వల్ల అప్లోడింగ్ చాక్లెట్ ఐటమ్, బేబీ ఫుడ్ ఐటమ్ లోడ్ చేసుకొని